ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మే 6వ తేదీ మంగళవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 6వ తేదీ మంగళవారం 2025 తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి యోగదాయకమైన రోజుగా ఉండబోతుందండి. ప్రతి పనిలోనూ కూడా మీకు చక్కగా కలిసి వస్తుంది. శీఘ్రంగా మీరు అనుకున్న ప్రతి పనిని పూర్తి చేయగలుగుతారు. వ్యాపార లావాదేవీలను అయితే ఎంతో చక్కగా జరపగలుగుతారు. లాభాలను కూడా గడించగలుగుతారండి. సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అవి కూడా చక్కగా మీకు కలిసి వస్తాయి. అన్ని విషయాలలోనూ కూడా ఉన్నత స్థితిని అయితే మీరు చూడగలుగుతారండి. ఏవైతే ఉన్నాయో మీ లక్ష్యాలు వాటన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అందరి నుంచి చక్కటి ప్రశంసలను పొందగలుగుతారండి. చక్కటి ధనయోగం కూడా ఈరోజు మీకు ఉండబోతుంది. అన్ని విషయాలలో కూడా ముందంజలో ఉండగలుగుతారు. మీదైన శైలిలో దాన ధర్మాలను కూడా చేయగలుగుతారు. అంటే మీ దగ్గరికి ఎవరైనా వస్తే వారికి సహాయం చేయటం కానీ, దాన ధర్మాల విషయంలో మీరు ముందంజలో ఉండటం కానీ ఈరోజు మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. చక్కగా శుభవార్తలు వినగలుగుతారు. లక్ష్మీ కటాక్షంతో చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారండి. అనుకున్న సమయానికల్లా మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో రాణింపును చూడగలుగుతారు. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ధైర్యంగా, చాలా ధైర్యంగా కొత్త నిర్ణయాలను తీసుకొని కొత్త పనులను అయితే ప్రారంభించగలుగుతారండి. అయితే కొన్ని విషయాలలో మాత్రం కొంతవరకు అప్రమత్తంగా ఉండవలసి ఉంటుంది. అంటే మీకు తెలియని విషయాల జోలికి వెళ్ళినప్పుడు మాత్రం విజయాలు వస్తున్నప్పటికీ కూడా మీరు వాటిలో కొంతవరకు అప్రమత్తంగా ఉండటం అవసరం అవుతుంది. అయితే ఈ సమయంలో కొంతమంది వ్యక్తుల నుంచి మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవ్వటం కానీ, లేదా వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూడటం కానీ ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అటువంటి విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్తలను తీసుకోవటం, మీరు తెలివిగా ప్రవర్తించడం వల్ల ఏ ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కటి ఏకాగ్రతతో మీ యొక్క ఏదైతే స్తోమత ఉందో దానికి సరిపడా అన్ని లాభాలను పొందగలుగుతారండి. అన్ని వృత్తులలో ఉన్నవారు కూడా చేతి నిండా డబ్బునైతే సంపాదించుకోగలుగుతారండి. అయితే కొంతమందికి మాకు కలిసి రావటం లేదు అనే సందేహం ఉన్నవాళ్ళు, ఇది గోచార ఫలితాలు కదండి, మీ జాతక రీత్యా గ్రహచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో వాటిని ఒకసారి చూపించుకుని మీరు ముందుకు వెళ్ళటం వల్ల మీరు కూడా చక్కగా విజయాలను పొందే అవకాశం అయితే ఉంటుందండి. అంటే మేము చెప్పే ప్రతి మాట కూడా అందరికీ వర్తించాలని నియమం లేదండి. ఇవి గోచార ఫలితాలు, గ్రహచార ఫలితాలను కూడా బేరీజు వేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. కాబట్టి మీరు అటువంటి విధంగా మీకు ఏమైనా కలిసి రానప్పుడు ఎందుకు కలిసి రావట్లేదు అనే దాని మీద మీరు ఒకసారి గ్రహచార ఫలితాలను కూడా మీరు బేరీజు వేసుకోవాల్సి ఉంటుందండి. చక్కగా ఈ రాశిలో వారికి అందరికీ కూడా అత్యంత శుభప్రదమైన సమయం అయితే నడుస్తుందండి. వృత్తి ఉద్యోగాలలో, వ్యాపారాలలో చక్కటి ఉత్తమ ఫలితాలను పొందగలుగుతారు. ఆదాయ మార్గాలు కూడా పెరగడం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఖర్చులు కూడా కొంతవరకు ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. అయితే ఖర్చులను నియంత్రించుకునే సామర్థ్యం కూడా ఈరోజు మీలో ఉంటుంది. మీరు ఏవి ముఖ్యమైనవి, ఏవి తర్వాత వాటిని చేసుకోవాలి అనే ఒక విశ్లేషణతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అది కూడా మీకు పొదుపు నిల్వలను పెంచే విధంగా ఉంటుంది. వృధా ఖర్చులను కూడా నియంత్రణ చేసే విధంగా ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే కాలం ఉంటుంది. ప్రతి అంశాన్ని కూడా మీరు అందుకొని మీరు లాభాలు పొందే అవకాశం కూడా మీ చేతికి లభిస్తుందండి. కొంతవరకు మీరు చేసే పనులలో పనిభారం అనేది కూడా ఉంటుందండి. అయితే మీరు పనిభారం అనిపించినప్పటికీ కూడా మీరు వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చకచక యథావిధిగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. సమయానికల్లా మీరు అనుకున్న విధంగా చక్కగా పనులన్నిటినీ పూర్తి చేసుకొని మీ పనుల్లో మీరు ముందంజలో ఉండగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అందరికీ అనుకూలమైన విధంగా ఉంటుందండి. అయితే ఎవరైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు కొంతవరకు జాగ్రత్తలను తీసుకోవటం, వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారండి. కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో
అనుకుంటున్నారో వాటన్నిటికీ కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మిమ్మల్ని చక్కగా ముందుకు ప్రోత్సహించగలుగుతారు. మీకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ తెలుసుకుని వాటికి తగ్గట్టుగా వారు మసులుకోవటం కూడా మీకు మరింత మానసికంగా సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి చక్కగా ఈరోజు అన్ని విధాలుగా కలిసి వస్తుందండి. అయితే కొత్త విషయాల జోలికి వెళ్ళేటప్పుడు, కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, ఎవరైనా ఇబ్బందులు కలుగజేసేటప్పుడు అటువంటి విషయాలలో మాత్రం తగుపాటి జాగ్రత్తలను తీసుకోవటం, ముందుగానే అప్రమత్తంగా ఉండటం వలన వారు ఏదైతే చేస్తున్నారో వాటిని తెలివిగా తిప్పికొట్ట సామర్థ్యం మీలో పెరుగుతుంది. అంతేకాకుండా వారు ఏర్పరిచే ఏదైతే ఇబ్బందులు ఉంటాయో వాటి నుంచి మీరు ధైర్యంగా బయటకు పడే అవకాశం కూడా మీకు ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభప్రదమైన రోజుగా ఉంటుంది. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. చక్కగా మీరు కోరుకున్న విధంగా మీరు ఏదైతే శుభ ఫలితాలను ఆశిస్తున్నారో ఆ విధంగా తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ, పోటీ పరీక్షల్లో కానీ అన్నింటా కూడా చక్కటి శుభ ఫలితాలను పొందుతూ మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడిలో మీదైన శైలిలో ముందుకు వెళుతూ చక్కగా లాభాలతో ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు చక్కగా మీ కార్యాలయంలో ఎంత పనిభారం అనిపించినప్పటికీ కూడా అవన్నింటినీ కూడా మీ బాధ్యతగా మీరు గుర్తించి మీ పనులన్నిటినీ సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఉన్నత స్థానాన్ని దక్కించుకోగలుగుతారండి. పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపును పొందగలుగుతారు. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి చక్కటి స్థానాన్ని మీరు దక్కించుకునే అవకాశం లభిస్తుంది. మీరు కోరుకున్న విధంగా ఆదాయాన్ని కూడా సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. అన్ని విధాలుగా కూడా కలిసొచ్చే సమయంగా ఈ రోజైతే మీకు ఉండబోతుందండి. చక్కగా వ్యాపారంలో లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా చక్కగా మీ వ్యాపారాన్ని ముందుకు నడిపించగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కార్యసిద్ధి కోసం ముందుకు వెళ్ళగలుగుతారు. మీ సలహాలను మీ తోటి స్నేహితుల తాలూకా సలహాలను కూడా తీసుకోగలుగుతారు. మీదైన శైలిలో లాభాల బాటలో వ్యాపారాన్ని నడిపిస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే నిర్ణయాలతో చక్కటి ప్రణాళికలు అయితే వేసుకోగలుగుతారు. కొంతవరకు పనిభారం అనిపించినప్పటికీ కూడా మీరు మీ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీరు కొంతవరకు విశ్రాంతి సమయాన్ని కూడా తీసుకోగలుగుతారండి. మీ యొక్క స్నేహితులు కానీ సన్నిహితులతో కలిసి కొంతవరకు కాలక్షేపణ కూడా చేయగలుగుతారు. అన్ని విధాలుగా కూడా ఒక శుభప్రదమైన రోజుగా ఈ రోజైతే మీకు ఉండబోతుంది. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకునే అవకాశం లభిస్తుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో పోటీతత్వంతో ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కటి లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ పనులన్నిటినీ కూడా మీరు బాధ్యతగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీదైన శైలిలో ముందుకు వెళుతూ చక్కగా మీ విధి నిర్వహణలో
ఎంతో నిమగ్నమై గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. చక్కగా మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీ లక్ష్యాలను పూర్తి చేసే విషయంలో వారు మీకు అన్ని విధాలుగా కూడా సహకరించడం మీకు మానసికంగా మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు మీరు కోరుకున్న విధంగా కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్లే అవకాశం అయితే లభిస్తుందండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీరెంతైతే శ్రమ పడుతున్నారో అంతకు తగిన ప్రయోజనాలను కూడా మీరు పొందగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకోగలుగుతారు. మీరు ప్రతి పనిని కూడా చక్కటి ప్రణాళికతో ముందుకు తీసుకువెళ్ళి వాటిని అమలుపరుస్తూ అందరి మేలు కోరే విధంగా నిర్ణయాలతో మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన తీర్పులు రావటం కానీ అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ లేదా అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా విషయాలలో మీకు మాటలు తెలియటం కానీ మరింతగా మిమ్మల్ని ఆనందానికి సంతోషానికి అయితే గురి చేస్తుందండి. చక్కటి నిర్ణయాలతో ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారు. అన్ని విషయాలలో కూడా స్నేహపూర్వకమైన వాతావరణంలో ముందుకు వెళ్ళగలుగుతారు. ఓర్పు సహనాన్ని కలిగి ఉండగలుగుతారు. చక్కటి లాభాలను పొందగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటిపళ్లను ఆహారంగా తినిపించటం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.